బ్రో, 'హరిహర వీరమల్లు' సినిమా ఎప్పటినుంచో పోస్ట్‌పోన్ అవుతూ ఫైనల్‌గా అయితే ఈ మంత్ 24వ తేదీన గ్రాండ్‌గా రిలీజ్ కాబోతుంది. అండ్ రీసెంట్‌గా ట్రైలర్ కూడా రిలీజ్ అయింది. చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. వ్యూస్ పరంగా కూడా చాలా ఎక్కువ వచ్చాయి. రికార్డ్స్ అయితే బద్దలు కొట్టిందని చెప్పాలి. బట్ ఈ మూవీకి కష్టాలు అయితే తప్పట్లేదు అన్నమాట. ఇప్పుడు మన హైదరాబాద్లో కూడా కొంతమంది ఏంటంటే ఈ సినిమాని ఆడనేమో బ్యాన్ చేస్తాం అన్నట్టుగా మాట్లాడుతున్నారు. అసలు ఏంటి, ఎవరు వాళ్ళు, దేని గురించి? ఈ సినిమాకి ఇదేం కొత్త కాదు. స్టార్టింగ్ నుంచి కూడా అంటే ఈ సినిమా స్టార్ట్ అయ్యి 5 years అయింది. ఒకవేళ మీరు నిజంగా ఈ సినిమా అంతా కూడా తెలంగాణ పోరాట యోధుడు పండుగల సాయన్న కథని వక్రీకరించి రాస్తున్నారని ఇప్పుడు మాట్లాడుతున్నారు కదా. మరి ఈ సినిమా స్టార్ట్ అయ్యి 5 years అవుతుంది. మరి 5 years నుంచి మీరు ఏం చేశారు? ఓకే, అప్పుడంటే తెలియదు. ఈ సినిమాకి సంబంధించి ఫస్ట్ లుక్స్ కానీ, పోస్టర్స్ కానీ, సాంగ్స్ కానీ అవన్నీ వచ్చినాయి. సో అప్పుడు కూడా మీకు ఇది పండుగల ఆయన గెటప్ అని, ఆయన కథ అని మీకు ఎక్కడ కూడా అనిపించలేదు. కానీ ఇప్పుడు ట్రైలర్ వచ్చిన తర్వాత దట్టు ఉన్నటువంటి రికార్డ్స్ అన్నింటినీ కూడా కొల్లగొట్టిన తర్వాత ఎందుకు అనిపిస్తుంది అనేది ఒక బిగ్ క్వశ్చన్ అనమాట. అండ్ ఇక్కడ ఈ సినిమా విషయానికి వస్తే స్టార్టింగ్ నుంచి కూడా ఎంతోమంది ఈ సినిమా ఆడదని చెప్పేసి, అసలు ఈ సినిమా రిలీజే కాదని చెప్పేసి, కంటెంట్ బాగాలేదని చెప్పేసి రకరకాలుగా ఎన్నో నెగిటివ్ ట్రోల్ చేశారు. అండ్ ఇప్పుడు ఆల్మోస్ట్ ఇప్పటి వరకు మనము మన తెలుగు సినిమాల్లో చూసుకుంటే పుష్ప 2 ట్రైలర్కి టాప్ వ్యూస్ ఉన్నాయి. 45 million+ వ్యూస్ 24 hours. దట్టు సెకండ్ పార్ట్ కాబట్టి ఆబ్వియస్లీ ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉంటాయి, చాలామంది వెయిట్ చేస్తారు. దట్టు ఇక్కడ 'హరిహర వీరమల్లు' ఏంటంటే ఫస్ట్ పార్ట్ అండ్ దానికి తోడు ట్రైలర్ రిలీజ్ అయ్యే ముందు రోజు వరకు కూడా సినిమా గురించి నెగిటివ్ టాకే ఉండింది. సో నెగిటివ్ టాక్ తోని ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత పుష్ప 2 వ్యూస్ని కూడా క్రాస్ చేసిందంటే మరి ఇక్కడ పవర్ స్టార్ గారు ఒక్కసారి అడుగు పెడితే ఏ విధంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. మరి ఇప్పుడు ఈ సినిమా గురించి ఇప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి కొంతమంది బీసీ సంఘాలు, ముఖ్యంగా మనము నిన్న చూసుకుంటే హైదరాబాద్ ప్రెస్ క్లబ్ని వాళ్ళు అక్కడికి సంప్రదించి అక్కడ ప్రెస్ మీట్ పెట్టారు. డాక్టర్ వై శివ ముదిరాజ్ కావచ్చు, ఇంకా కొంతమంది ఆయనతో పాటు ఉన్నారు. సో వాళ్ళందరూ కూడా ఏమంటున్నారంటే ఈ కథ అనేది పండుగల సాయన్న యొక్క కథని ఆధారంగా చేసుకొని ఆ కథ కాకుండా ఆయన్ని వక్రీకరించి మీరు ఈయనను వాడుకుంటున్నారు, ఇది కరెక్ట్ కాదు, ఈ సినిమాని బ్యాన్ చేయాలి. మూవీ రిలీజ్ కాకముందే వీళ్ళు ఎలా ఫిక్స్ అయిపోయి చేసేస్తారు అంటే అదే కదా. ఇప్పుడు ఆ ఫస్ట్ లుక్స్ కావచ్చు, పోస్టర్స్ కావచ్చు, సాంగ్స్ కావచ్చు, సో ఇవన్నీ కూడా చూసినప్పుడు మీకు గుర్తుకు రాలేదు. ట్రైలర్ వచ్చిన తర్వాతనే ఎందుకు గుర్తుకొచ్చింది? ఓకే, ట్రైలర్ మొత్తంలో మీకు స్టోరీ అర్థమైందంటే అది కాదు, జస్ట్ ఈ విధంగా ఉంటుంది, మన సనాతన ధర్మం గురించి పోరాటం చేస్తాడు అని చెప్పేసి చిన్న హింట్ తప్ప ఎక్కడ స్టోరీ కానీ, స్టోరీ లైన్ కానీ ఎక్కడ కూడా రిలీజ్ కాలేదు. సో అట్లాంటప్పుడు మీకు ఇది పండుగల సాయన్న స్టోరీ అని ఎక్కడ అర్థమైంది? సో నిజంగా మీకు ఇది ఏ క్రమంలో, ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు పండుగల సాయన్న కథ అని అర్థమైందో సో మరి ఆధారాలు చూపించండి. అట్లాంటిది ఏదీ లేదు, జస్ట్ వచ్చి ఇది మా పండుగల సాయన్న యొక్క కథని వక్రీకరిస్తున్నారు అని చెప్పేసి వాళ్ళు ఆరోపిస్తున్నారు తప్ప దానికి సంబంధించినటువంటి ప్రూఫ్స్ కానీ ఏవి లేవు. ఒకవేళ నిజంగా ఆయన కథను ఆధారంగా చేసుకుని ఉంటే డైరెక్టర్స్ కావచ్చు, జ్యోతికృష్ణ గారు కావచ్చు, క్రిష్ గారు కావచ్చు ముందే చెప్తారు. కాకపోతే ఇప్పుడు వీళ్ళు ఒక పాయింట్ అనుకుంటే అప్పట్లో పవన్ కళ్యాణ్ గారితో పండుగల సాయన కథను తీస్తా అని చెప్పేసి క్రిష్ గారు చెప్పారు. సో అందుకోసం అనుకుంటున్నారో కూడా తెలియదు. ఒకవేళ నిజంగానే ఇప్పుడు ఆయన పేరు వాడుకొని ఉంటే సినిమా టైటిల్స్లోనో లేకపోతే సినిమా అంత అయిపోయిన తర్వాతనో పండుగల సాయన యొక్క జీవిత కథని ఆధారంగా చేసుకొని తీసామని కూడా వాళ్ళు క్రెడిట్స్ ఇస్తారు. ఏమంటే వీళ్ళు అనుకున్న దాని ప్రకారంగా వాళ్ళు సారీ కూడా చెప్పే అవకాశం కూడా ఉంది. కానీ నిజంగా ఆయన కథ కానప్పుడు మీరు ఈ విధంగా చేయడం కూడా కరెక్ట్ అని చెప్పేసి కూడా పవర్ స్టార్ ఫ్యాన్స్ అందరూ కూడా ఫీల్ అవుతున్నారు. మరి ఫ్యాన్స్ అందరు చాలా తలుచుకుంటే ఏ విధంగా ఉంటుందో మనకు తెలుసు. ముఖ్యంగా పవర్ స్టార్ గారి ఫ్యాన్స్ అంటే చాలా క్రేజీగా ఉంటారు. అది చిన్న పిల్లల దగ్గర నుంచి కూడా చాలా మంది ఆయనకు ఫ్యాన్స్ ఉంటారు. ఆయన సినిమాలు చూడకపోయినప్పటికీ, సినిమాలు రాకపోయినప్పటికీ కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ మాత్రం ఏమాత్రం తగ్గదు. సినిమా ఇప్పటికీ ఒక 12 సార్లు సినిమా పోస్ట్పోన్ అయింది. ఇది ఇప్పుడు కూడా పోస్ట్పోన్ అవుతే మాత్రం ఈ రీజన్ పరంగా 13 సార్లు పోస్ట్పోన్ అవుతుంది. కానీ ఈసారి పోస్ట్పోన్ చేసే ఉద్దేశం మాత్రం టీం వాళ్ళకి కానీ అయితే చూడడానికి మాత్రం ఫ్యాన్స్ కానీ ఎవరు కూడా సిద్ధంగా లేరు. అసలు ఆల్మోస్ట్ పోస్ట్పోన్ కానివ్వరు. మనం పుష్ప 2కి చూసాం, ఇక్కడ పార్ట్ 1 చూసిన తర్వాత స్మగ్లర్ కథ అని చెప్పేసి అది ఇది అని చెప్పేసి దీనివల్ల యూత్ చెడిపోతుందని చెప్పేసి ఎంతోమంది ఫిర్యాదులు ఇచ్చారు, బ్యాన్ చేస్తామన్నారు. ఆగిందా? లేదు. ఆ సినిమా వచ్చి చరిత్ర సృష్టించింది, ఇండస్ట్రీ హిట్ కొట్టింది. సో ఖచ్చితంగా ఈ సినిమాను కూడా ఎవరు ఆపరు. ఒకవేళ వీళ్ళు ఆరోపిస్తున్న ఆరోపణలు నిజమైతే టీం వాళ్ళు డెఫినెట్లీ సారీ చెప్తారు.